ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఇంట్లో ఉంటే కనుక వాళ్ళంతా కూడా పనులకు వెళ్లకుండా ఇంట్లోనే ఎక్కువ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లోనే ఎక్కువ కాలక్షేపం చేద్దామనే ఆలోచనతో ఉంటారు కనుక వాళ్ళంతా కూడా ఆషాఢ మాసంలో మరి వివాహం ముందు ఈ మార్చిలో కానీ ఫిబ్రవరిలో కానీ వివాహం అయితే మాఘ పాల్గొన మాసంలో వివాహం అయినటువంటి వాళ్ళు, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆహ్లాదకరంగా ఇంట్లో గడుపుదాం అనుకుంటే అక్కడ పనులనేవి సాగకుండా వ్యవసాయ పరిస్థితులన్నీ పూర్వంతా కూడా వ్యవసాయ రీతిగా వృత్తిరీత్యా ఉండేది కనుక వాళ్ళంతా కూడా ఆ వృత్తిరీత్యాన్ని అన్నీ కూడా పక్కన పెట్టి ఈ ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే ఇక్కడ పనులు అంతా కూడా తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఈ ఒక్క నెల కష్టపడితే వాళ్ళకి 6 నెలల పాటు కూర్చొని తినేటువంటి పంట అనేది వాళ్ళ చేతికి వస్తుందని చెప్పి అది పూర్వం ఏం చేసేవారంటే ఆ అమ్మాయిని వాళ్ళ పుట్టింటికి పంపించి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ తండ్రి కొడుకులు వ్యవసాయం చేసి ధాన్యాన్ని వరిని పండించుకుంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి 6 నెలల పాటు ధాన్యం అంతా కూడా లభిస్తుందనే ఉద్దేశంతో ఈ నియమం పెట్టారే తప్ప ఏదో అత్తాకోడళ్ళు ఒక ఇంట ఉండకూడదు, ఒక గడప దాటకూడదు అనేటువంటి సందర్భం కానీ సన్నివేశం కానీ ఎక్కడ ఆచారాల్లో ఎక్కడ లేవు. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.